యేసు ప్రభుని నమ్మించే పరిచర్య ఇక్కడ జరగడం లేదు. ఇప్పుడు ఈ మీటింగ్ అంతా కూడా మీరేదో నమ్మాలి అని కొత్తగా చెప్పే పరిచర్య కాదు, ఇప్పుడు వెంబడించాలి. దాని కొరకు మనం ఒక మాట చదువుదాము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనక ఎస్ చాలు. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే వీరు నమ్మింది ఎందుకంటే తిరగడానికే. ప్రభు వీరి వైపు తిప్పడం కాదు, ప్రభు వైపే వీరు తిరిగారు. ప్రభుకి తిరిగినంత వరకు వీరు ప్రభుకి ఏం చూపించారు? వీపును చూపించిన అనుభవం. తిరిగినప్పుడు ఏం చూపిస్తున్నారు? ముఖమును చూపిస్తున్నటువంటి అనుభవం. నేను ఒక వ్యక్తిని వెంబడించాలంటే వీపుని చూపిస్తే వెంబడిస్తానా, ముఖాన్ని చూపిస్తే వెంబడిస్తానా? సింపుల్ మాట. నమ్మిన అనేకులు ఏం చేయబడ్డారు? తిరిగారు. అంటే వీరి నమ్మకంలో ఒక తిరగడం అనేది మనం చూస్తున్నాం. ఈ తిరగడమే మారు మనసు. ఎందుకంటే అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి తమకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయిరి. ఇప్పుడు తమకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయిన వారిని ప్రభు పిలుస్తున్నాడు తన దగ్గరికి. ఇప్పుడు తమకు ఇష్టమైన మార్గాన్ని నుండి తను ఇప్పుడు ప్రభు వైపుకి ఎప్పుడైతే తిరుగుతున్నాడో అప్పుడే క్రీస్తుని వెంబడించగలడు. ఒకవేళ తనకి ఇష్టమైన మార్గంలోనే వెళుతూనే నేను యేసుని నమ్ముతున్నాను, యేసు ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను, యేసు ద్వారా నేను ఆశీర్వాదాలు పొందుకున్నాను, అన్నీ నేను యేసుని భక్తి చేస్తాను, యేసు కొరకు నేను ఖర్చు పెడతాను, యేసు కొరకు నేను ప్రయాసపడతాను అని నేను ఎన్ని చెప్పినా ఒకవేళ ఆ నాలో ఉన్న విశ్వాసం ఆయన వైపు తిరగని విశ్వాసం అయితే అటువంటి విశ్వాసంలో జీవం లేదు. ఎందుకనగా దానికి ఉన్న పైన ఉన్న మారు మనసు ఒకసారి మనం చూద్దాం. 18వ వచనం చదవండి. దేవుడు ఎటువంటి మారు మనసు ఇచ్చారు? జీవార్థమైన మారు మనసుని దయచేసినారు. కేవలం అది మారు మనసు కాదు, యోహాను ప్రసంగములో కూడా మారు మనసు ఉంది. కానీ ఆ ప్రసంగములో యేసుక్రీస్తుని నమ్మాలి. కానీ పేతురు కొర్నేలి ఇంటిలో ప్రసంగించినటువంటి ఆ ప్రసంగంలో జీవార్థమైన మారు మనసు దొరికింది వారికి. మారు మనసు, జీవార్థమైన మారు మనసు, దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే జీవార్థమైన మారు మనసులో తిరుగుతారు వారు ప్రభు తట్టు. వారు ప్రభుని వెంబడించే వారిగా మారిపోతారు. ఆ మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖములో నుండి కలుగుతుంది. ఆ మారు మనసు ఒక వ్యక్తి నేను మారు మనసు పొందాలి అనుకుంటే తను పొందలేడు. అది తన వల్ల కాదు. అది పరిశుద్ధాత్మనే ఆ వ్యక్తిలో ఒప్పింపు కలుగజేయాలి. పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఒప్పింపు కలుగజేస్తుందో అప్పుడు తన లోపట తానే జీవించడము తప్పు అని తనకు ఒప్పింపు కలుగుతుంది. నా లోపల కొన్ని పాపాలు ఉండవచ్చు, కానీ నేనే పాపిని, నేనే జీవించడం తప్పు అనే ఒప్పుకోలు కేవలం పరిశుద్ధాత్మనే మనలో కలగజేయగలడు. దేవుడు ఎటువంటి మారు మనసు ఇవ్వగోరుతున్నాడు అని అంటే జీవార్థమైన మారు మనసు. కొర్నేలి యొక్క కుటుంబంలో అక్కడికి వచ్చిన వారందరి పట్ల ఎటువంటి మారు మనసు కలిగింది? జీవార్థమైన మారు మనసు. ఈ జీవార్థమైన మారు మనసు జీవమునకు వెళ్ళే మనసు, లోకానికి వెళ్ళే మనసు కాదు, పాపానికి వెళ్ళే మనసు కాదు, తన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళే మనసు కాదు, జీవం వైపు తిరిగే మనసు. ఆ జీవము క్రీస్తే. మార్గము, సత్యము, జీవము యేసుక్రీస్తే. ఇప్పుడు ఆయన వైపు తిరిగే మారు మనసు. అందరము గొర్రెల వలె త్రోవ తప్పిన మనిషిని ప్రభు తన వైపు పిలిచినాడు. మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. ఎందుకు పిలుస్తున్నాడు అంటే తన వైపు తిరగవలనని. భూమి ఆకాశమును అన్నిటిని సృజించిన ఆ ప్రభు
ఈ యొక్క వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు తిరగవలనని మేము మీకు సువార్తని ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. నమ్మడానికా తిరగడానికా? తోమ తీసుకొచ్చిన పరిచర్య తిరిగేదా నమ్మేదా? మిషనరీ. ఈరోజు మనం ఉన్నది దీనికి ఉన్న వ్యత్యాసం కరెక్ట్గా మీకు అర్థమైంది అనుకోండి, మన స్టేజ్ ఏంటిది మనకు అర్థమైపోతుంది. ప్రభు మరణించక ముందు కూడా ఒక పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో దయ్యాలు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, ఆ ఇంటిలోనికి వెళ్ళండి, భోజనం చేయండి, అక్కడ సమాధాన వ్యక్తి ఉంటే అక్కడ సమాధానం వస్తే, లేకుంటే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఏది మీ ముందట పెడితే అది మీరు తినండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని కూడా చెప్పండి. వారికి అధికారం ఇచ్చి పంపించారు. వారు వెళ్ళి అనేకులని స్వస్థపరిచినారు, దయ్యాలు కూడా వెళ్ళగొట్టాడు. ప్రభువుతో వారు చెప్తున్నారు, ప్రభువా నీ నామములో దయ్యాలు కూడా వెళ్ళగొట్టామంటే, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని సంతోషపడకండి, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదని మీరు సంతోషించండి అని చెప్పి అక్కడ ప్రభు వారికి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే దేంట్లో సంతోషించాలి అనేది. ఈ లోకంలో దయ్యాలు వెళ్ళిపోవడంలో, రోగులను స్వస్థపరచడంలో, ప్రభు కొరకు చేసే పరిచర్యను బట్టి మీరు సంతోషించొద్దు. నీ పేరు అక్కడ ఉందని నువ్వు సంతోషపడు. నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి సంతోషించి, ప్రభువా నీ నామములు అది చేసిన ఇది చేసిన అంటే నేను అంగీకరించను, నీ పేరు అక్కడ ఉంటేనే అంగీకరిస్తా. ఆ లెక్కలో ప్రభు తన శిష్యులతో మాట్లాడుకున్నారు. అయితే దయ్యాలు వెళ్ళిపోవడం తప్పు కాదు, కానీ ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని శిష్యులు దేనిలో ఆనందిస్తున్నారు? సేవలో. సేవ చేశాను, గ్రామానికి వెళ్ళి ఇద్దరిద్దరు వెళ్ళి ప్రభు నామముల దయ్యాలు వెళ్ళగొట్టి అందరినీ నమ్మించి, ప్రభు చాలా మందిలో సేవ చేశామంటే దీన్ని బట్టి సంతోషించకండి అన్నారు. సేవను బట్టి సంతోషించమన్నారా, సంతోషించకన్నారా? మరి దేన్ని బట్టి మనం సంతోషించాలి? నా పేరు ఆధార్ కార్డులో ఉందని సంతోషించాలా? రేషన్ కార్డులో ఉందని సంతోషించాలా? అది పలానా చర్చి డినామినేషన్లో నా పేరు ఉందని సంతోషించాలా? ఎక్కడుందని సంతోషించాలి? జీవ గ్రంథములో నా పేరు ఉండాలి, దాన్ని బట్టి నాకు సంతోషం. ఒకవేళ అక్కడ పేరు లేకుంటే, ఈ లోకంలో ఉన్న దేంట్లో అయినా నా పేరు ఉన్నా కానీ ప్రయోజనం లేదు. ఒక లోకమంతా సంపాదించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత తన పేరు లేకుంటే తన ఆత్మ నష్టపరుచుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి జీవ గ్రంథములో పేరు రాయబడాలంటే ఆ వ్యక్తి జీవార్థమైన మారు మనసు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇన్ని రోజులు యోహాను మారు మనసు గురించి మనం తెలుసు. అందులో అబద్ధం ఆడొద్దు, అందులో మోసం చేయొద్దు, వేరే వారిది దోచుకోవద్దు, 2 షర్ట్లు ఉంటే ఇంకొకటికి ఇచ్చేయాలి, అన్యాయంగా దోచుకోకుండా నీ కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. ఈ పరిచర్య యోహాను పరిచర్యలో కూడా మారు మనసు ఉంది. అది క్రీస్తుని గురించిన మాటనే. ఆయన ఎవరికి పరిచయం చేస్తున్నారు? తన్ను పరిచయం చేసుకుంటలేడు. లోక పాప భారాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లనే పరిచయం చేసుకుంటూ ప్రసంగిస్తున్నారు. కానీ ఆ ప్రసంగంలో క్రీస్తుని నమ్ముతున్నారు. ఆ విధంగా నమ్మి వచ్చిన, ఈ విధంగా పరిచర్య చేసినప్పుడు చాలా జన సమూహాలు ప్రభు దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీరు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకరం చూశారు. అరే ప్రభు నామములోనే ఇంత ఉంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే ఇంకేమి దొరుకుతుందో అని ఆశతో ఇంకా జనాలు గుంపులు వస్తున్నారు. ఆ విధంగా వచ్చిన వారికి ప్రభు ఒక మాట చెప్పినారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఇక్కడ ప్రభు తిరుగుతున్నాడు. జీవార్థమైన మారు మనసులో మనం తిరగాలి, కానీ అంతకుముందు ప్రభు తిరుగుతున్నారు. ఇక్కడ జన సమూహాలు ఇప్పుడు ఆయనతో కూడా, అంటే ప్రభు ఇట్లా వెళ్ళిపోతున్నారు, ప్రభు పక్క నుంచి కూడా జన సమూహాలు వెళ్తూ ఉన్నారు. ప్రభు వెళ్తున్నాడు, ఆయనతో పాటు జన సమూహాలు. అంటే ఈ జన సమూహాలు ఎట్లా వచ్చారు? ఈ ఇద్దరిద్దరు పరిచర్య 70 మంది శిష్యులను ఏం చేశారు? జతలుగా గ్రామానికి పంపించి ఆయన నామములు అనేక అద్భుతాలు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రభు ఎవరో అందరికీ పరిచయము అయిపోయింది. అంతవరకు ప్రభు ఎవరో ఎవరికి తెలియదు ఆ ప్రాంతంలో. కానీ ఇప్పుడు ప్రభు గురించి అందరికీ తెలిసిందా లేదా? తెలిసింది. ఇప్పుడు తెలిసిన వారందరూ జన సమూహాలు ఇప్పుడు ప్రభుతో పాటు వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు తిరిగారు? జన సమూహాలైతే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు వారి తట్టు తిరిగాడు. తిరిగి ఏమంటున్నారు? చదవండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి
చాలండి. ఇప్పుడు వీరు తిరిగిన వారా నమ్మిన వారా ఈ జన సమూహాలు? కరెక్ట్ చెప్పాలి. నమ్మినవారు. అంటే వీరికి ప్రభు నుంచి ఏదో ప్రభు నామములో ఏదో ఒకటి దొరికిందా లేదా? ఇద్దరిద్దరు శిష్యులకి అధికారం ఇచ్చి పంపించినప్పుడు వారి ద్వారా ఏదో పొందుకున్నారు. రొట్టెలు తిన్నవారు కూడా ఉన్నారు, స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు, దయ్యాలు వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ప్రభుని నిజంగా ఆయన మాటలు వినడానికి వచ్చిన వారు కూడా అందులో ఉన్నారు. కానీ వీరందరూ నమ్మిన వారే. వీరు నమ్మి తిరగాలి. జీవార్థమైన మారు మనసులో తిరగడం ఉంటుంది. ఆ మారు మనసు కేవలం పరిశుద్ధాత్మనే కలుగజేస్తాడు. ఒక మనిషి నేను మారాలి అనుకుంటే మారలేడు. తను ఒక ధర్మశాస్త్రంగా మారగలడు, కానీ దేవుని లెక్కలో మార్చేది కేవలం పరిశుద్ధాత్మనే. ఆ జీవార్థమైన మారు మనసుని, దైవ చిత్తానుసారమైన దుఃఖముని, రక్షణార్థమైన మారు మనసుని కేవలం ఈ లోకములో ఏ ఆత్మ కూడా చేయలేదు. పరలోకం నుంచి దిగు వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఒక వ్యక్తిలో జీవార్థమైన మారు మనసు కలుగుతుంది. ఒక వ్యక్తి ఫోర్స్ను బట్టి కలిగేది కాదు, ఒక వ్యక్తి యొక్క అభిమానాన్ని బట్టి కలిగేది కదా ఆ మారు మనసు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఆ నూతన మనసును ఎప్పుడైతే తనలో కలగజేస్తాడో ఆ వ్యక్తిలో జీవార్థమైన మారు మనసు కలిగింది. అందుకే నికోదేముకి ఏమన్నారు? శరీర మూలంగా శరీరం జన్మించింది, ఆత్మ మూలంగా ఆమీన్ హల్లెలూయా. ఈ ఆత్మ జన్మం ఎలా కలుగుతుంది? ఆత్మ ద్వారా మనలో కలుగుతున్న జన్మం అది జీవార్థమైన మారు మనసు. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేస్తుంది. అంటే లోక సంబంధంగా కూడా దుఃఖిస్తారు. లోక సంబంధంగా ఎట్లా దుఃఖిస్తారు? ఈ లోకపు జనులు ఎట్లా దుఃఖిస్తారు? అది లోక సంబంధమైన దుఃఖం. అందులో జీవం లేదు, అందులో మరణం ఉంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖములో ఏముంది? రక్షణార్థమైన మారు మనసు. ఆ మారు మనసు ఏంటిది? జీవార్థమైన మారు మనసు. అందులో మరణం లేదు. ఇంకా ఆ మారు మనసు మరణానికి తీసుకొని వెళ్ళే మారు మనసు కాదు అది. ఆ మారు మనసులో మనం లేమింగా. ఆ మారు మనసులో క్రీస్తే. హల్లెలూయా. అయితే జీవార్థమైన మారు మనసుని పరిశుద్ధాత్మ ఎవరికైతే ఈ దినములలో ఇస్తున్నారో అటువంటి వారు ఇప్పుడు వారు ప్రభు తట్టు తిరుగుతారు. శిష్యుడు అంటే ప్రభు నన్ను వెంబడిస్తేనే శిష్యుని కాదు, నేను ప్రభుని వెంబడిస్తేనే శిష్యుని. నమ్మిన అనేకులు కూడా ఇప్పుడు ప్రభు తట్టు తిరగాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు మీరందరూ ప్రభుని నమ్మినవారా నమ్మనివారా? కొందరు నమ్మి కూడా సేవ చేసేవారు ఉన్నారు, వరాలు కలిగిన వారు కూడా ఉండవచ్చు. కానీ మనం తిరిగిన వారం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. నిజంగా నేను తిరిగానా? ఒకవేళ నేను తిరగకుంటే, ఈ రోజున ఒక నమ్మిన వ్యక్తిగానే ఉంటే, ఒక రోజున మోసపోయేది మనమే. ఇంకొక మాట కూడా చదువుదాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఇప్పుడు మీ ఆత్మల శరీర కాపర్యా ఆత్మల కాపర్యా? ఇప్పుడు యేసయ్య దేని కాపరిగా ఉండాలి? ప్రభు, నా ఇల్లు, నా గోదే, నా డబ్బు, నా ఉద్యోగం, నా ఆరోగ్యం, వీటి కాపరి ఆత్మల కాపరి. కానీ చాలా మటుకు మనం దేని కొరకు ప్రార్థిస్తాం? ఇక్కడ ఏమని రాయబడింది? మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. అంటే తిరిగారు. ఇప్పుడు శరీర కాపరి రాలేదు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు శరీర కాపరి కాదు నీతో మాట్లాడుతుంది. యేసు ప్రభు మరణించక ముందు కూడా స్వస్థత కలిగింది, కానీ ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది. మరి ఆ స్వస్థతకి ఆయన జీవించినప్పుడున్న స్వస్థతకి చాలా వ్యత్యాసం. నీ ఆత్మలో నువ్వు ఎక్కడైనా గాయపరచబడితే దాన్ని స్వస్థపరిచేది ప్రభువే. అది ఆయన నీ కొరకు గాయపరచబడ్డారు. నీ ఆత్మకు కలిగిన గాయాలన్నీ కట్టడానికి ఆయన సిలువలో చనిపోయారు. ఈ శరీరంలో ఉన్న స్వస్థత కొరకు ఆయన నామములో స్వస్థత దొరుకుతుంది. కానీ నీ ఆత్మలో ఉన్న ఆ యొక్క రోగము, బహువ్యాధి కలిగిన ఆ హృదయానికి స్వస్థత కావాలంటే ఆయన సిలువలో చనిపోవాలి.
నడినెత్తుండి అరికాలి వరకు ఏమాత్రము స్వస్థత లేకుండా ఉన్నాడు మానవుడు. ఈ విధంగా పాపముతో నింపబడిన మానవుణ్ణి స్వస్థపరచడానికి హృదయం ఎంతో మోసకరమైనది, బహు వ్యాధి కలిగినది. ఈ వ్యాధి ఏదో కాదు, నాలో శరీరం మనస్సుతో జీవించే వ్యాధి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, లోక జనుల గురించి ఏ విధంగా విచారిస్తారో ఆ విధంగా విచారాలు కలిగినటువంటి వ్యాధి, దానికి స్వస్థత. ఈ రోజుల్లో బహువ్యాధి కలిగిన మన హృదయాన్ని, మోసకరమైన హృదయాన్ని స్వస్థపరచాలంటే ప్రభు ఇంకా పరిచర్య చేయడం కాదు, ఆయన సిలువకెక్కాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండ నీడల అది ఎలాగూ ఫలిస్తుంది. ప్రభు పరిచర్య చేశాడు, ఫలిస్తలేరా? జన సమూహాలు వచ్చినాయంటే ఫలం ఉందా లేదా? ఇప్పుడు 3.5 సంవత్సరములు సేవలో జన సమూహాలు వచ్చారు. ఇప్పుడు అవన్నీ ఫలాలా కాదా మన దృష్టిలో? కానీ ప్రభు ఏమంటున్నారు? ఆయన మనుష్య కుమారుడు చనిపోవాలి, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే ఫలిస్తుంది. అంటే ఫలించాలి అంటే ఫస్ట్ ఏం చేయబడాలి? మారాలా, చావాలా? చెప్పండి. నేను ఫలించాలి అంటే చావాలి, చచ్చి ఫలించాలి. ఒకవేళ నేను మారి ఫలించిన అంటే అది యేసు ప్రభు మరణించక ముందున్న పరిచర్య. చచ్చి ఫలించడం అంటే మరణం తర్వాత ఉన్న పరిచర్య. ఆ పరిచర్య పట్టుకొని తోమా ఇండియాకు వచ్చినారు. ఇప్పుడు మిషనరీ పరిచర్య మనకు తెలుసు, కానీ ఈ దినాల్లో ఈ ప్రాంతంలో తోమా పరిచర్యని దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కరిని శిష్యులుగా తయారు చేయాలి. హల్లెలూయా. వాక్యం ప్రబలిన కొలది ఎవరు తయారయ్యారు? శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను అన్ని రెఫరెన్స్ లేకుండానే చెప్పుకుంటూ పోతున్నాను, ఎందుకంటే చాలామంది పాస్టర్సే ఉన్నారు కాబట్టి. వీళ్ళందరూ విశ్వాసులా? ఠీక్. అయితే నేను వాక్యంతో ఒక్కొక్కటి రుజువు చేసుకుంటూ ముందుకెళ్తాను. అయితే ఇంకా నెమ్మదిగా వెళ్తాను, మీరేం టెన్షన్ పడకండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. ఇప్పుడు ఏ సంఖ్య విస్తరిస్తుందండి? ఈ శిష్యులు అంటే ఎవరంటే తిరిగినవారు, నమ్మినవారు కాదు. కేవలం ఎవరు? తిరిగినవారు. నమ్మినవారు అనేకులు ఉన్నారు, కానీ తిరిగిన వారే శిష్యులు. తనకిష్టమైన మార్గం నుంచి తిరిగిన వారే శిష్యులు. ఇంకొక మాట కూడా చదువు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చాలండి. ఇక్కడ సువార్తను ప్రకటించింది నమ్మడానిక, శిష్యులుగా తయారు చేయడానిక? అంటే ఆనాడు తోమా ప్రకటించినటువంటి, ఆనాడు ఆది అపోస్తులు ఆ 12 మంది శిష్యులు ప్రకటించినటువంటి సువార్తలో నమ్మేవారా, తిరిగేవారా? దేని కొరకు సువార్త ప్రకటింపబడుతుంది? తిరగడానికి, అంటే శిష్యులుగా మార్చబడడానికి. ఒక్కొక్కటి మీరు నోట్ చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా 14వ అధ్యాయము దాని యొక్క 15వ వచనం కూడా చదవండి. 15. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని. నమ్మవలెననా, తిరగవలెననా? ఈ రోజున ఈ యొక్క స్టేజ్ నుంచి నీకెందుకు వాక్యం ప్రకటింపబడుతుందంటే నీవు నేను తిరగాలి. అయితే ఎక్కడి నుంచి తిరగాలి? ఒకవేళ నేను పాపములో ఉంటే పాపం నుంచి తిరగాలి, నేను లోకములో ఉంటే లోకము నుంచి తిరగాలి, నా స్వయములో ఉంటే నా స్వయము నుంచి తిరగాలి, నా స్వనీతిలో ఉంటే స్వనీతిలో నుంచి తిరగాలి, నా సొంత ఇష్టమైన మార్గములో ఉంటే అక్కడి నుంచి తిరగాలి. ఇప్పటి వరకు లోకం వైపు తిరిగిన నేను ఇప్పుడు లోకానికి నేను వీపు చూపించాలి, ప్రభుకి. అది తిరగడం. ఇప్పుడు ఎటు తిరిగితే అటు నడుస్తాం, అవునా? ఒకవేళ నేను ఇటు తిరిగాను, నేను ఇటు నడుస్తున్నా అంటే ఏమంటారు? మనిషి అంటారా, దయ్యం అంటారా?
కొన్నిసార్లు ఏమంటారా, అరే ఇటే చూస్తుంది కానీ వెనుకకు నడుస్తుంది, దయ్యం దయ్యం అంటారు. అవునా కదా? దయ్యాలు ముందుకు నడుస్తున్నాయి అంటారా, వెనుకకు నడుస్తున్నాయి అంటారా? ఎటు చూస్తుందో అతను నడవదు దయ్యం. అనుకుంటే అటువంటి దయ్యాలు మాత్రం ఉండదు ఇక్కడ. అది వెనుకకు తీసుకెళ్తుంటుంది. నువ్వు చూసేది ముందుకే కానీ పోయేది వెనుకకు కాదు. ఎట్లుండాలంటే నువ్వు ఎటు చూస్తే అటు నడవాలి. ఒకవేళ నువ్వు లోకం వైపు చూస్తే లోకానికే పో, నువ్వు ప్రభు వైపు తిరిగితే ప్రభు వైపు రా. ఆయనకు దగ్గరికి వస్తే నీకు కూడా ఆయన దగ్గరికి వస్తాడు. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తారు. దేవుని వైపు తిరగకుండా మనం ఎక్కడెక్కడో తిరిగి ప్రభువా నీ నామములు అన్నీ చేసినా అని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ప్రభు అన్నారు మీరెవరు నాకు అంటే, వీరంతా ఎక్కడ తిరిగారు? నమ్మారా లేదా? వీరు నమ్మిన వారే కానీ తిరిగిన వారు కాదు. కానీ భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తాన్ని సృష్టించిన ఆ జీవము కలిగిన దేవుని వైపు తిరగవాలనని మీకు ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ స్టేజ్ నుంచి ఇక్కడ దేవుడు మీకు సువార్తను ప్రకటిస్తున్నారు. ఇక్కడ నమ్మే గుంపు తయారు కాదు, ఇప్పుడు వెంబడించే గుంపు తయారు కావాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు వెంబడించాలంటే నీ విషయంలో ఫస్ట్ నీవు చనిపోవాలి. లోక విషయంలో నువ్వు చనిపోవాలి. నీ స్వార్థం కొరకు జీవించే విషయంలో నువ్వు చనిపోవాలి. నేను నా సొంత ఇష్టమైన మార్గముల విషయంలో ఏం కావాలి? అప్పుడు తిరుగుతా. ఇది కూడా కావాలి ప్రభువా, ఇది కూడా కావాలి. చర్చికి వచ్చేటప్పుడు ఇటు తిరుగుతాను, ఇంటికి పోతే ఇటు తిరుగుతాను. ఇది లవోదిక సంఘ అనుభవం. బయటికి ఉమ్మి వేస్తాడు చల్లగా లేకుండా. అందుకే మనం ఒకటే వైపు తిరుగుదాం. దేవుని హస్తం ఈ రోజున మన మధ్యలో ఎవరిలో కార్యం చేస్తుందో, నిజంగా ఈ శిష్యులుగా మార్చే ఈ సువార్తని నమ్ముతున్నారో ఇప్పుడు వారు ఏం చేసుకోవాలి? తిరగాలి. జీవార్థమైన మారు మనసు. అందుకే నా పేరట అనేక జనులకు మారు మనసును, పాపక్షమాపణ ప్రకటింపబడాలి. ఆ మారు మనసు ఏంటిది? జీవార్థమైనది. ఇప్పుడు లోక సంబంధమైన దుఃఖం కలగజేసేది కాదు. ఇంత వాక్యం విన్న తర్వాత మళ్ళీ నా నడుము నొప్పి, మళ్ళీ నా పిల్లలు, మళ్ళీ నా ఆరోగ్యం, మళ్ళీ శరీర మనసుతోనే వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. అది మాత్రం సావదు. శరీర మనసు మాత్రం సావదు. నీ ఆత్మలో ఏం జరుగుతుంది, నువ్వు ఆత్మీయంగా ఎక్కడున్నావు అని నువ్వు ఎరిగితే ఏడుస్తావు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా దూరపు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే నాకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? నాకు కొద్దిగా దగ్గరి బంధువు చనిపోతే నాకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? ఇంకా బాధ పెరుగుతుందా, తగ్గుతుందా? ఒకవేళ ఇంకా నాకు క్లోజ్గా ఉన్న వ్యక్తి చనిపోతే ఇంకా నాకు బాధ పెరుగుతుంది. ఒకవేళ నా ఇంటిలోనే చనిపోతే, నేనే చనిపోతే, ఇప్పుడు అపరాధముల చేత, పాపముల చేత మనం ఏమయ్యాం? ఈ విషయం నీకు అర్థమైతే నవ్వుతావా, ఏడుస్తావా? ఆత్మీయంగా నీ మనోనేత్రాన్ని దేవుడు వెలిగిస్తే, నీ ఆత్మీయ స్థితి నీకు అర్థమైతే ఇంకా మనం దైవ చిత్తానుసారమైన దుఃఖంలో మునిగిపోతాం వెంటనే. ఇప్పుడు ఇంకా లోక సంబంధమైన దుఃఖము రాదు. అందుకే చూచువారు గుడ్డివారు కావాలి, గుడ్డివారు చూడాలి. అప్పుడు నీ ఆత్మీయ స్థితి నీకు అర్థమవుతుంది. అయ్యో నేను చచ్చిన వాడను, నేను బ్రతకాలి. ఇప్పుడు ఆ బ్రతకడానికి ఎవరు కావాలంటే క్రీస్తు కావాలి. క్రీస్తు ఇచ్చేదే కాదు, ఆయనే కావాలి. ఆయన ఉంటేనే నాకు జీవం కలుగుతుంది. నేను నాలో ఉంటే నాకు జీవం లేదు. అప్పుడు ఒక రక్షణార్థమైన మారు మనసు తనలో కలుగుతున్నది. ఈ మారు మనసు దేవుడు ఈ కూర్చున్న ప్రతి ఒక్కరికి దయచేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ మారు మనసు లేకుండానే కూర్చున్నారా? మీకు మారు మనసు ఉంది. అయితే తోమా తీసుకొచ్చినటువంటి సువార్త ప్రకారంగా ఉన్న మారు మనసు ఉందా, మిషనరీ వారు తీసుకొచ్చినటువంటి మారు మనసు ప్రకారంగా ఉందా? ఇంకొక మాట ఏమిటంటే, నమ్మి బాప్తిసం పొందువాడు. నిజంగా నమ్మితే తిరగాలి కదా. ఏంటి నమ్మాలి? విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయములో నివసిస్తున్నాడని నమ్మాలి. ఆయనను ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకొని అప్పుడు నీ నోటితో ఒప్పుకోవాలి ఆయనే నా ప్రభు అని. కానీ లోపల ప్రభుత్వం నాది, బయట మాత్రమైన నా ప్రభు. లోపల రాజ్యం నాది,
కానీ బయటికి మాత్రము ప్రభు. లోపల మొత్తం నా ఇష్టము, బయటికి మాత్రము ప్రభు. ఈ విశ్వాసములో నేను మారతాను, కానీ ఈ విశ్వాసములో నేను మరణించను. గోధుమ గింజ ఏమవ్వాలి? ఫస్ట్ చనిపోయి ఫలించాలి. అది విస్తారంగా ఫలిస్తుంది. మీరు ఫలించుట వలన మీరు నా శిష్యులు అవుతారు, తండ్రి మహిమ పొందుకుంటారు. కనుక మనం నమ్మిన వారిగా ఉండకూడదు, వెంబడించే వారిగా ఉండాలి. ఫస్ట్ విశ్వాస ఎవరండి? ఫస్ట్ విశ్వాసి సైతానే. దయ్యములు కూడా నమ్ముతున్నాయి, అవి కూడా నమ్ముతున్నాయి. కానీ ఎప్పుడైనా తిరుగుతుందా? దేవుని వైపు తిరుగుతుందా? దేవుని ఇష్టం వైపు తిరుగుతుందా? దేవుని చిత్తం వైపు తిరుగుతుందా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుందా? దేవుని కొరకు జీవించాలనే చింత కలిగి ఉంటుందా? ఉండదు. అదే సమయంలో దేవుడు ఒక్కడే అని దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. అంటే సాతాను యొక్క విశ్వాసంలో దేవుని భయం ఉందా లేదా? కొంతమంది విశ్వాసంలో దేవుని భయం కూడా ఉండదు. ఇంకా వారికంటే సాతానే బెటర్. మేము నమ్మామని అంటారు కానీ దేవుని భయం కూడా ఉండదు. కానీ కొర్నేలికి ఏముంది? దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ఆయనకు జీవార్థమైన మారు మనసుని దేవుడు దయచేసినాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అది దైవ చిత్తానుసారమైన దుఃఖములో నుంచి కలుగుతున్నటువంటి జీవార్థమైన మారు మనసుని ఈ ప్రాంతములో దేవుడు ఆయన నామములో ఒక్కొక్కరికి దయచేయునుగాక. హల్లెలూయా. ఆ మారు మనసు కలిగినప్పుడు ఇంకా నీ ఇష్టం వైపు తిరిగిన మనసు, నువ్వు లోకం వైపు తిరిగిన మనసు, నీ యొక్క ఆచారాల వైపు తిరిగిన మనసు, నీ ఆడంబర జీవితం వైపు తిరిగిన మనసు, నీ ఇష్టానుసారంగా జీవించిన మనసు మొత్తం అందులో చనిపోతుంది. ఇప్పుడు జీవార్థమైన మారు మనసు ప్రభు వైపు తిరిగినది. ఇంకా ఇప్పుడు ఇటు తిరిగి నేను ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ప్రభు అన్నారు, నా స్వరం విని నన్ను వెంబడిస్తున్న నా గొర్రెలు అవి నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వీరు ఎక్కడున్నారండి? ప్రభు చేతిలో. ఆయన చేతిలో ఉన్న వారిని ఎవరైనా అపహరించగలరా? ఎవ్వరు కూడా అపహరించలేరు. ఈ లోకం పాపం వచ్చి పిలుస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడనే విశ్వాసం కలిగి ఉన్నాడు, నేను ప్రభు చేతిలో ఉన్నాను. ఆ పాపము నిన్ను పిలిచినప్పుడు ఆ చెయ్యి దాటి వెళ్ళకూడదు. కంచె కొట్టు అని పాము కరుచును. ఈ చెయ్యిలో నీవు ఉన్నావు, నువ్వు దేవుని హస్తములో ఉన్నావు. అందుకే దేవుని హస్తం వారికి ఏముంది? తోడుగా ఉన్నది. విశ్వసించిన అనేకులు కూడా ప్రభు వైపు తిరిగిరి. మీరు ఎక్కడ తిరిగారనే స్పష్టత మీకు ఉండాలి. నేను నమ్మాననే స్పష్టత మీకుంది. కానీ ఈ రోజున ఒకసారి పరిశీలించుకోవాలి, నేను ఎక్కడ తిరిగాను? ఒకవేళ నా డబ్బు వైపు తిరిగానా? లోక ఆచారాల వైపు తిరుగున్నానా? స్వస్థత వైపు తిరిగానా? అద్భుతాల వైపు తిరిగానా? ఈ లోకంలో ఒక అనుకూలత వైపు తిరిగిపోయానా? ఈ లోకంలో మెప్పు వైపు నేను తిరిగిపోయానా? నేను ఎక్కడ తిరిగి నేను దేవునికి ప్రార్థిస్తున్నా. అందుకే నమ్మిన వారిలో ముసుగు ఉంటుంది, కానీ తిరిగిన వారిలో ముసుగు ఉండదు. అందుకే వారు మోషే గ్రంథం చదివినప్పుడల్లా వారి మీద ఏముంది? ముసుగు ఉంది. ఎప్పుడైతే వారు ప్రభు వైపు తిరుగుతారో అప్పుడు ముసుగు ఏం చేయబడుతుంది? తిరిగినప్పుడా, నమ్మినప్పుడా? ప్రైజ్ ద లార్డ్. ఇంకా స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి శబ్దం వస్తుంది. అమ్మ, లాస్ట్లో కూర్చున్నవారు మనం తిరిగినప్పుడు ముసుగు తీసేస్తాడా, నమ్మినప్పుడా? అమ్మ లాస్ట్ ఇక్కడ వారు కాదు, అక్కడ లాస్ట్ ఉన్న సిస్టర్స్, మనం నమ్మితే మన ముసుగు తీసివేయబడుతుందా, తిరిగితే తీసివేయబడుతుందా? మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం? నమ్ముదామా, తిరుగుదామా? ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ప్రాంతంలో జరిగిన పరిచర్యను బట్టి మీరందరూ నమ్మారు, మంచి విషయం. కానీ నమ్మి మనం ఎక్కడికి పోతున్నాం? లోకం, నా ఇష్టం, నా చిత్తం, తమకిష్టమైన మార్గం. కానీ మీ అందరి దోషములు ఆయన మీద మోపారు. మీ అందరి దోషములని, అంటే నాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళడమే దోషం. అక్కడ అదే పాపం. ఒకసారి యెషయా గ్రంథంలో చదవండి ఆ మాటని, తెలిసిన వారు. మీతోనే తీపిస్తాను, ఇంకా నేను తీసేదేముంది? పాస్టర్లే ఉన్నారు, వీరే తీస్తారు. ఒక్కసారి అందరిని గొర్రె వల్ల త్రోవ తప్పి ఉన్నామన్నది కదా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును
తమకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇప్పుడు ఈ విధంగా మన ఇష్టమైన మార్గంలో వెళ్ళినా ఇప్పుడు మన అందరి, నువ్వు చిన్నోడివో పెద్దోడో, నువ్వు ఎవరో కావచ్చు, నువ్వు పాస్టర్ అయినా, నువ్వు విశ్వాసి అయినా, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నా నీ మీద ఉన్నటువంటి ఆ పాపాన్ని, ఆ దోషాన్ని, మనందరి పాపములను, మనందరి దోషములను అతని మీద మోపబడ్డది. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనం అతని మీద మోపబడ్డది ఎందుకు? నీ మీద మోపకుండా ఆయన ఎందుకు మోసుకున్నాడు? మనందరి పాపములు, మనందరి దోషం. ఆయన పెద్ద అక్కడ నరహత్య చెయ్యలేదు, అక్కడ విగ్రహారాధన ఏమీ చెయ్యలేదు. అక్కడ రాయబడ్డది ఒకటే వచనంలో మొత్తం రాయబడ్డది, సపరేట్ వచనం లేదు. అది ఒక్కటే వచనంలో మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, తమకిష్టమైన మార్గంలో తొలగిపోయాము. దాని తర్వాత ఏమని రాయబడి ఉంది? మనందరి దోషములు. అంటే ఇదంతా దోషం, ఈ దోషం అన్నట్టు. ఇప్పుడు నాకు ఇష్టమైన మార్గములో వెళ్ళడం ఏంటి? దోషం. ఇప్పుడు హిందువులు అయితే ఏమంటారు? పిల్లి ఎదురొస్తే దోషం అండి అంటారు, అవునా? కానీ ఇప్పుడు నాలో నా ఇష్టమైన మార్గంలో వెళ్ళడమే నాకేంటిది? ఎప్పుడైనా అనిపించిందా? ఎవరికైనా ఈ విధంగా అనిపించిందా? నాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళడమే నేను దోషంలో ఉన్నాను. ఎవరికైనా అనిపించిందండి? ఇది ఎవరికి అనిపించదు. ఇది అనిపించాలంటే పరిశుద్ధాత్మ నీలో పని చేయాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖములోనే ఈ మారు మనసు కలుగుతుంది. అందుకే చెప్పాను, ఈ మారు మనసు మనం అనుకుంటే దొరికేది కాదు. పరిశుద్ధాత్మనే నీలో ఆ ఒప్పుగోలు కలుగజేస్తారు. ఈ దోషములన్నీ ఆయన పైన మోపబడ్డది. ఏంటిది ఆ దోషము? తమకిష్టమైన మార్గములో. ఇప్పుడు నాకు ఇష్టమైన మార్గం నుంచి నేను తిరిగానండి అని ఎంతమంది నిశ్చయిత కలిగి ఉన్నారు జీవితంలో? దాని నుంచి నాకు విడుదల కలిగిందండి. నాకు ఇష్టమైన మార్గ విషయంలో నేను సిలువ వేయబడ్డాను అని ఎంతమంది లోపల ఒక నిశ్చయత, ఈ నిశ్చయత కలిగి నీ ఉంటే నువ్వు తిరిగిన వ్యక్తివి. అందుకే తిరిగిన వారి గురించి చెప్పబడింది. ఇప్పుడే వారు శిష్యులు. తిరిగిన వారు ఎవరికా? నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడించినంటే తిరగాలి కదా. శిష్యుడిగా మారాలంటే తిరగాలంటే దానికి ముందు ఏం మొదలు పెట్టాలి? తమకి ఇష్టమైన మార్గం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను నాకు ఇష్టమైన మార్గంలో ఎన్నో ప్రణాళికలు కలిగి వెళ్తున్నాను, ఎంతో ఇష్టం కలిగి వెళ్తున్నాను, ఏదేదో ఆశలు కలిగి వెళ్తున్నాను. సడన్గా ప్రభు వచ్చి నన్ను వెంబడించన్నారు. అప్పుడు నేను ఇవన్నీ ఏం చేయాలి? ఇంకా ఇవి విడిచిపెడితేనే అటు తిరుగుతాను. ఇవి విడిచిపెట్టకుంటే ముందు ఎన్నో నాకు ఇష్టమైన మార్గంలో ఎన్నెన్నో గోల్స్, ఎన్నెన్నో ప్రణాళికలు, ఎంతెంతో నా ఇష్టం, ఎంతెంతో నా చిత్తం, ఏదేదో ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నా నా ఇష్టమైన మార్గంలో. ఇప్పుడు సడన్గా వచ్చి ప్రభు ఏమన్నారు? నన్ను వెంబడించాను. ఇప్పుడు నేను దేని విషయంలో అయితే నేను జీవిస్తున్నానో ఇప్పుడు దాని విషయంలో నేను ఏం కావాలి? మరణించాలి. ఇప్పుడు ప్రభు విషయంలో జీవించడానికి తిరగాలి. తిరగకుండా నేను యేసుని వెంబడించితే అప్పుడు నన్ను ఏమంటారు? దయ్యం అంటారు. తిరగకుండానే ప్రభు నేను ఇట్లనే వస్తా, అటే చూస్తా, కానీ ఇట్లనే వస్తా, దయ్యం అంటారు. శిష్యుడు అన్నారు ఆ వ్యక్తిని. కానీ తిరిగి వెంబడించాలి, అది నిజమైన శిష్యుడు. హల్లెలూయా. నన్ను వెంబడించుడి. పేతురికి రాత్రంతా కష్టపడ్డారు, వారికి చేపలు దొరకలేదు. ప్రభు వచ్చినారు, సరే నేను వస్తాను మీతో. ప్రభు వారి వెంబడి వెళ్ళారు, లోపలికి వారిని తీసుకొని వెళ్ళారు, వారికి చేపలు ఇచ్చారు. పేతురు లోపల పశ్చాత్తాపం స్టార్ట్ అయింది. ఆ పశ్చాత్తాపం లోక ప్రకారంగా ఉందా, దేవుని చిత్త ప్రకారంగా ఉందా? ఆయనలో ఏమని పశ్చాత్తాపం కలుగుతుంది? ప్రభువా నేను ఎంత మంచోనైతే నాకు ఆశీర్వాదం దొరికింది ఈరోజు, నా ప్రార్థన దేవుడు విన్నాడు అనే ప్రార్థననా? కానీ మన ప్రార్థన ఎట్లుంటుంది? నాకు ఇవన్నీ ఇచ్చాడంటే నేను లోపల కరెక్ట్ ఉన్నా కాబట్టి ఇచ్చాడు. హల్లెలూయా. మన లోపల ప్రభు నుంచి ఏదైనా దొరికితే ప్రభు నా ప్రార్థన విన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుని నేను ఆరాధిస్తా, ప్రభుని పాట పాడతా, ప్రభుని ప్రార్థిస్తా. కానీ ఆయన ఒకటే మాట అన్నారు, ఇన్ని చేపలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఒక సంవత్సరానికి సరిపడే అంత ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం చెప్పిన ఒకటే మాట, ప్రభువా
పాపాత్మునైన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఈయనకు చేపలు అర్థమైందా? ఆశీర్వాదం అర్థమైందా? ప్రభు అర్థమైందా? ప్రభు ఇచ్చేది అర్థమైతే ఏమని ప్రార్థిస్తాడు? వందనాలు చెప్పి ఇంకా తృప్తి పడడు. మరలా రా ప్రభువా, మరలా ఈ ప్రభువా. ఇంకా ఆశీర్వాదాల కూడిక, ఆశీర్వాదాల ప్రార్థన, ఇంకా ఆశీర్వాదం చచ్చిపోయేదాకా పొందుకున్న తృప్తి ఉండదు. ఏసు ఇచ్చేటి అర్థమైతే. కానీ ఏసు అర్థమైతే, ప్రభు నువ్వు అర్థమైనా కాబట్టి నేనెవరో కూడా నాకు అర్థమైంది. నీ ముఖ కాంతిలో నేనెవరో నాకు అర్థమైంది. నా రహస్య పాపం అది నా ఇష్టమే. ఆ వ్యక్తి నాకు అర్థమయ్యారు. ఇప్పుడు ఆ వ్యక్తినే ప్రభువా ఈ రోజున నేను వదిలిపెడతాను. అందుకే ఫస్ట్ అన్నారు, ప్రభువా నీలాంటి వ్యక్తితో ఇలాంటి వ్యక్తి ఉండడం సరి అయింది కాదు, అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. కానీ ప్రభు ఏమనంటే, పేతురు నువ్వే కావాలి, దా నన్ను వెంబడి, ఫాలో మీ, నన్ను వెంబడించు అనే స్వరం వినిపించినారు. హల్లెలూయా. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అర్థమైందా? ప్రభు అర్థమయ్యారా? ప్రభు అర్థమైతే మనలో నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లుంటుంది? నేను మంచోన్నా పాపినా? ప్రభు నా దగ్గర ఉండుమంటామా వెళ్ళిపోమంటామా? ప్రభువా ఇంత పరిశుద్ధుడవి ఇంత పాపి అయిన వ్యక్తితో ఉండడము కష్టం, నన్ను విడిచిపెట్టి పో ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. ఆయన ఉండుమని ప్రార్థించట్లేదు. ఒకవేళ ఆశీర్వాదం అర్థమైతే ప్రభు ఇంకా నీ ఉండాలి, ఇంకా నీ ఉండాలని ప్రార్థిస్తా. కానీ ప్రభు నిజంగా తనకు అర్థమైనప్పుడు అప్పుడు ప్రార్థిస్తున్నారు, ఈ పాపినైనా నన్ను విడిచిపెట్టి పో. పాపులనే వెతకడానికి వచ్చాను పేతురు, నువ్వు అదే ఒప్పుకున్నావు, నువ్వే కావాలి, నన్ను వెంబడించు. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతంలో ఆశీర్వాదం అర్థమైన వారు కాదు, ప్రభు నిజంగా నీకు అర్థమైతే నీవెవరో కూడా నీకు అర్థమవుతుంది. యెషయా ప్రవక్తకి ఆ యొక్క ఉజియా చనిపోయినప్పుడు అత్యున్నత సింహాసనము పైన నేను ప్రభుని చూచి తిని, ఆ మందిరము ఆ యొక్క చొక్కాయలతో ఆయన మహిమతో నింపబడ్డప్పుడు, అప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వర్గదూతులతో ఆయన పొగడబడుతున్నప్పుడు ఆ టైంలో ఆయనకి ఏమర్థమైంది? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఆ దేవుని ప్రత్యక్షత ఎదుట తనెవరో తనకు అర్థమైంది. అప్పుడు ఆ యొక్క బలిపీఠంలో ఉన్న అగ్ని తన నాలుకకి తాకినప్పుడు పరిశుద్ధమైనది. తన స్థితి తనకు ఎప్పుడు అర్థమైంది? దేవుడెవరు అర్థమైతేనే తన స్థితి తనకు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారందరి గురించి తెలిసిన నీ స్థితి అర్థం కాదు, కానీ ఆయన ఎవరో అర్థమైతే అప్పుడు నేనెవరో నాకు అర్థమవుతుంది. ఇంకా మనం చూస్తే పౌలు గారు ధర్మశాస్త్రములో అనిందుడు. ప్రభు అర్థమైనప్పుడు ప్రధాన పాపిని. ప్రధాన పాపిని అనే ప్రసంగమా, ప్రధాన పాపిని అనే ఒప్పుకోలా? పౌలు గారు ధర్మశాస్త్రం దగ్గర గమాలేలీల పాదలేదుట నేర్చుకున్నప్పుడు, బెన్యామీను గోత్రములో ఉన్నప్పుడు, ఇన్ని యోగ్యతలు కలిగి ఉన్న నీవు ప్రధాన పాపినా నీకు అర్థం కాలేదా? అక్కడ నాకు అర్థం కాలేదు. కానీ ఆ వాక్యమైన దేవుడు ఎప్పుడైతే తన్ను తాను నాకు బయలుపరుచుకున్నాడో అప్పుడే నేనెవరో నాకు అర్థమై నేను పశ్చాత్తాపడ్డాను. అప్పుడు జీవార్థమైన మారు మనసు నా లోపల కలిగినది. ఆ జీవార్థమైన మారు మనసు ఏదో కాదు, నేనే పాపినన్న పశ్చాత్తాపం నాలో మొదలైంది. దానిలో నేనే నష్టమైనా నాకు క్రీస్తు దొరికినారు. హల్లెలూయా. మనకున్న కొన్ని పాపాలు నష్టం కావడానికి ప్రార్థిస్తాం, మనకున్న కొన్ని అప్పులు తీర్చబడడానికి ప్రార్థిస్తాం, మనకున్న స్వస్థతలు దొరకడానికి మనం ప్రార్థిస్తాం, కొన్ని ఆశీర్వాదాలు దొరకడానికి ప్రార్థిస్తాం. కానీ నాలో ఉన్న నేనే నష్టం కావడానికి ఎప్పుడైనా ప్రార్థించానా? ఇటువంటి ప్రార్థన ఎవరైనా చేశారా? నేనే నష్టం కావాలి, నాలో మొత్తం నేనే నష్టం కావాలనే ప్రార్థన. ఇటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారిలోనే క్రీస్తు జీవిస్తారు. ఇప్పుడు క్రీస్తు జీవించాలి, ముట్టాలే కాదు. ముడితే ఏమన్నా కూడా దొరుకుతుంది. జీవిస్తే జీవార్థమైన మారు మనసు. ఆ మారు మనసులో జీవం ఉంది. ఆ జీవాధిపతి తనలో జీవిస్తున్నారు.
పౌలు గారికి ధర్మశాస్త్రం దగ్గర తను ప్రధాన పాపినని అర్థం కాలే, కానీ క్రీస్తు యొక్క నిజమైన వెలుగు అది ప్రతి మనుష్యుని వెలిగించే వెలుగు ఎప్పుడైతే తన జీవితంలో ప్రకాశింపబడిందో వెంటనే తనకు అర్థమైంది, ప్రధాన పాపిని నేనే. ఒకవేళ పాపుల లిస్టు రాస్తే అందులో ఫస్ట్ ప్లేస్ నాదే రాయండి. హల్లెలూయా. ఆయన హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ అప్పుడు సంఘాన్ని హింసించినప్పుడు ఆయనకేమన్నా తప్పు అనిపించిందా? ధర్మశాస్త్రములు తప్పేమీ అనిపించలే. కానీ క్రీస్తు యొక్క వెలుగులో తనే తప్పు. కానీ ఆయన ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక తన స్వనీతితో పోరాడాడు. దేవునితో పోరాడింది ఎవరు? పాపి కాదు, స్వనీతిపరుడు. ఈ స్వనీతి పరునికే ఇప్పుడు వెలుగు దొరికింది అనుకోండి, ఇప్పుడు తను ఏమని ఏడుస్తారు? ప్రధాన పాపిని. పాపములో జీవించే వ్యక్తి కాదు సౌలు, పౌలుగా మార్చబడిన వ్యక్తి. ఆయన ధర్మశాస్త్ర విషయంలో అనిందుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ధర్మశాస్త్ర మూలంగా. కానీ క్రీస్తు వెలుగులో ఆయన పాపి. ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు అతని పిలవకముందు అవ్వ దగ్గర, జంతువుల దగ్గర, సృష్టి దగ్గర తనకు ఒక వస్త్రాన్ని తను తొడుక్కున్నాడు. కానీ ఆదామా నీవెక్కడా అనే పిలుపు విన్నప్పుడు నేను దిగంబరునని ఒప్పుకున్నాడు. తన స్థితి ఏంటిది? దేవుని స్వరం వినబడ్డప్పుడే ఒప్పుకుంటాడు. యోబు కూడా ఇప్పటి వరకు నేను వింటున్నాను, ఇప్పుడు నేను ఆయనను చూస్తున్నాను కనుక ఇప్పుడు నా మీద నాకు ద్వేషం వస్తున్నది. దేవుని ప్రత్యక్షత కలిగిన ఏ భక్తుడైనా తను మంచోన్ని, తను కొద్దిగా బెటర్ అని ఎక్కడ కూడా అనుకోలేదు. ఆ దేవుని మహోన్నతుని ఎదుట తను ఏమీ లేనివాడని, మట్టివాడని, దుమ్మునని, ధూళినని తను ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. యోబు లోతు కొరకు అక్కడ సొదొమ గొమొరలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం, అక్కడ ఉన్నటువంటి నీతిపరులు ఎవరంటే రక్షించు ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎట్లా ప్రార్థిస్తున్నారు? ప్రభు తెగించి మాట్లాడుతున్నాను, నేను దుమ్మునైనా, నేను ధూళినైనా, నేను బూడిదనైనా నేను తెగించి కొద్దిగా మాట్లాడుతున్నాను. దేవునితో మాట్లాడుతున్నప్పుడు హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నాడా, తగ్గించుకుంటా, తను తాను నిలబెట్టుకుంటా, ఉపేక్షించుకుంటా? హల్లెలూయా. ఆయన ప్రార్థనలో తను మరుగైపోతున్నాడు, తను దీనస్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు, తను ఇంకా కరిగిపోతున్నాడు ప్రభు దగ్గర. కరిగిపోయి ప్రభు అక్కడ ఇంకా కొంతమంది ఉంటే రక్షించవా అంటే ఆ ప్రార్థనలో తను ఏమైపోతున్నాడు? మరుగైపోతున్నాడు. ఇంకా ఆ ప్రార్థనలో తన జీవితం తగ్గిపోతుంది. హల్లెలూయా. అందుకే ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థించారు, ఒకరు సుంకరి, ఒకరు పరిసయుడు. పరిసయుని ప్రార్థనలో తనను తగ్గించుకునేది ఉందా, హెచ్చించుకునేది ఉందా? సుంకరి ప్రార్థనలో మరి సుంకరి ఎవరిని హెచ్చించుకుంటూ ప్రార్థిస్తున్నారు? హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలో మనం ఎంత మరుగైతామో అంతగా క్రీస్తు మనలో హెచ్చింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున తోమ పరిచర్యలో కేవలం నమ్మడం ఉందా, తిరగడం ఉందా? ఇప్పుడు నమ్మిన మనము తిరిగి బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? మళ్ళీ అంటారు నమ్మి బాప్తిసం తీసుకోవాలని. నమ్మడం అంటే నీ లెక్కలో నమ్మడం కాదు, దేవుని సంకల్ప ప్రకారం ఉన్న జీవార్థమైన మారు మనసులో తిరిగి నమ్మడం. ఆ నమ్మకం కలిగిన వారికే బాప్తిసం. అనేక జనులని శిష్యులుగా తయారు చేసి బాప్తిసం ఇవ్వాలి. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? తోమా లెక్కలో అయితే శిష్యుడిగా మారిన తర్వాత, మిషనరీ లెక్కలో అయితే నమ్మిన తర్వాత. వ్యత్యాసం అర్థమవుతుందా? ఎవరు కలవరపడని చెప్పట్లేదు, సత్యము ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరికీ తెలుసు కదా? తెలియదా? ఓకే తీసుకొస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము దాని యొక్క 19వ వచనాన్ని మనం చదువుతాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
శిష్యుడిగా మారాలంటే సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు? జీవం కలిగిన దేవుని వైపు తిరగడానికి. అంటే ఒక సువార్త ద్వారా కేవలం నమ్మడానికి కాదు. ఏసై నమ్ముకోమ్మా నీ నడుము నొప్పి పోతుంది, ఏసై నమ్ముకోమ్మా నీకు ఆశీర్వదిస్తాడు, ఏసై నమ్ముకోమ్మా నువ్వు అడిగిందల్లా ఇస్తాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, ఏది అడిగినా ఇస్తాడు అని ఆ విధంగా నమ్మించే పరిచర్య కాదు. యేసు ప్రభు తన శిష్యులను పంపించింది తిరిగే పరిచర్య, తిప్పే పరిచర్య. ఆ తిరిగిన వ్యక్తే శిష్యుడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ వారికి బోధించి వారిని శిష్యులుగా తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఏం చేయమన్నారు? బాప్తిసం. అంటే బాప్తిసం ఎప్పుడు చేసుకోవాలి? తిరిగి ప్రభుని వెంబడించే శిష్యుడిగా మారిన తర్వాత తీసుకోవాలి. ఇది తోమా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పరిచర్య ఇండియాకి వచ్చింది. కానీ ఇదేమైపోయిందంటే మరుగైపోయింది. ఇప్పుడేదో మేము కొత్త సువార్త ప్రకటిస్తలేం. రాబర్ట్ గారు ఒక కొత్త సువార్త ఏం ప్రకటించట్లేదు, తోమా సువార్తనే ప్రకటిస్తున్నారు. అది మనకు కొత్తగా ఉండవచ్చు, కానీ అది కొత్తది కాదు, ఫస్ట్ పాతది బైబిల్లో. యేసుప్రభు మరణం తర్వాత తన శిష్యులకి ఇచ్చినటువంటి పరిచర్యనే ఆ పరిచర్యతో ఇండియాకి వచ్చినారు. కానీ ఎప్పుడైతే మిషనరీలు వచ్చినారో, ఇప్పుడు మన ఇండియా ఉన్న అంధకారము బట్టి ఇక్కడ వారు ఒక చర్చి కట్టారు, స్కూళ్ళు కట్టారు, వారు హాస్పిటల్స్ కట్టారు. శరీరం కోసమని హాస్పిటల్ కట్టారు, మానసికంగా జ్ఞానం దొరకడానికి స్కూళ్ళు కట్టారు, ఆత్మ ఆరాధించడానికి చర్చి కట్టి. వారికి ఉన్న ఇంటెన్షన్ ఇది. వారు చేసిన సేవ కరెక్టే, ఎందుకంటే వారికి దొరికిన వెలుగు అదే, అంతవరకే దొరికింది. వారు అందులో నమ్మకంగా వారి జీవితంలో స్థాపించుకొని వెళ్ళిపోయారు వారు. అది తప్పు కాదు, అది కూడా ఒక పరిచర్యనే. ఆ పరిచర్య యేసు ప్రభు మరణించకు ముందున్న పరిచర్య. ఆ పరిచర్యలో యోహాను పరిచర్య. కానీ శిష్యులుగా మార్చే పరిచర్య తోమా ఇండియాకు తీసుకొచ్చినటువంటి పరిచర్య. కొత్త నిబంధన యొక్క సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, అది శిష్యుల గుంపు. మనము అపోస్తుల కార్యములో చూస్తే శిష్యులు 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 అని రాయబడ్డది. అదే శిష్యుల్ని పత్రికలలో చదివితే నీకు ఎక్కడన్నా శిష్యుడు అనే మాట వినబడుతుందా? పరిశుద్ధుడు, పరిశుద్ధులు. ఇదే శిష్యుల్ని పత్రికలు వచ్చేసరికి ఎట్లా కన్వర్ట్ అయ్యారు? పరిశుద్ధులని మెన్షన్ చేశారు. కానీ వారు అపోస్తుల కార్యంలో ఎవరు? శిష్యులు. ఆ శిష్యుల్లో ఎవరు జీవిస్తారు? క్రీస్తే. ఎందుకంటే తను తానే ఉపేక్షించుకున్నప్పుడు తనలో ఇంకా ఎవరు ఉంటారు? క్రీస్తే. తను ఇప్పుడు ఎక్కడ తిరిగాడు? క్రీస్తు వైపు తిరిగినారు. నమ్మిన అనేకులు కూడా ఆ దినాలలో ప్రభు వైపు తిరిగారు. ఇంకా తమకి ఇష్టమైన మార్గం నుంచి తొలగి ప్రభు వైపు తిరగాలి. ఆత్మల కాపరి, అధ్యక్షుడైన ఆయన వైపుకు వారు మల్లుకున్నారు, తిరిగినారు. హల్లెలూయా. అంటే మీరు నమ్మి ముందుకు వెళ్తున్నారండి, ఇది తప్పు కాదు, కానీ శిష్యులు కాదు. ఇప్పుడు నమ్మిన వారిని ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టాం? ఇంకా మీరు నమ్మండి అని చెప్పడానికి కాదు. అదే చెప్తే ఇంకా ఎల్కేజీ అవుతుంది. ఇంకా ఎల్కేజీలోనే ఎందుకు కూర్చుండబెట్టాలి మేము? ఇంకా ప్రైమరీ స్కూల్లోనే ఎందుకు కూర్చుండబెట్టాలి? కొద్దిగా మేము వచ్చి చెప్తున్నా, కొద్దిగా తిరగండి అయ్యా, తిరిగి ఇంకా వెంబడించాను చాలు, అంతే. తిరిగి వెంబడించి కొత్తగా బాప్తిసం ద్వారా మళ్ళీ జన్మించి అప్పుడు నువ్వు సత్యం కొరకు సాక్ష్యమి. సాక్ష్యం ఎప్పుడు ఇవ్వాలి? జన్మించి ఇవ్వాలా? యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చారు, నేను సత్యం కొరకు సాక్ష్యం ఇచ్చుటకే జన్మించి తిని. అంటే ప్రభు జన్మించింది దేని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి? సత్యం కొరకే. అంటే నేను ప్రభులో జన్మించి సాక్ష్యం ఇవ్వాలి. నేను ఒకవేళ నేర్చుకొని సత్యం రాసుకొని చెప్పినా నాలో జన్మ లేకుంటే మోసపోయేది నేనే. నేర్చుకొని చెప్పేది కాదు, జన్మించి చెప్పే పరిచర్య కావాలి. హల్లెలూయా. కాబట్టి కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూడగలడు, ప్రవేశించగలం. ఇప్పుడు కొత్తగా జన్మించాలంటే కొద్ది కష్టం అనిపిస్తుంది. నికోదేముకు కూడా వచ్చిన ప్రాబ్లం అదే. కొత్తగా ఎట్లా జన్మిస్తారండి? ఇప్పుడు కొత్తగా జన్మించాలంటే మరలా నేను తల్లి గర్భంలో వెళ్ళి పుట్టాలా? ఆ విధంగా పుట్టనవసరం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ లోపల పనిచేస్తుందో ఆత్మ మూలంగా అప్పుడే నువ్వు జన్మిస్తావు. అది జన్మించడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు, జీవార్థమైన మారు మనసుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఎవరిలో కలుగజేస్తుందో అప్పుడు నీవు కొత్త జన్మ పొందుకున్న వ్యక్తివి. నీలో ఉన్న రాతి గుండెను తీసి బయటపడి వేసినాడు.
నూతన హృదయం నీకు దొరికింది. ఆ హృదయములో ఇక నీ సింహాసనం లేదు, ఆ హృదయంలో నీ ఇష్టం లేదు, ఆ హృదయంలో నీ చిత్తం లేదు. ఆ హృదయంలో దేవాది దేవుడే నీలో ఉండి ఆయన జీవించడం ప్రారంభిస్తాడు. నీ పాత హృదయములో నీ పాత సామ్రాజ్యం ఉన్నది, నీ పాత ఉద్దేశాలు ఉన్నాయి, నీ పాతది అన్నీ నీలోనే ఉంది. ఆ ప్రాచీన వ్యక్తి యొక్క స్వభావము అన్నీ ఆ పాత మనసులో ఉంది. కానీ ఆ వ్యక్తిని తీసివేసి సిలువ వేసి ఈ రోజున ఆ యొక్క క్రీస్తుని ధరించుకుంటాం. హల్లెలూయా. ఇది కొత్త జన్మ. ఇప్పుడు మనము మారి వెళ్ళాలి అనేది మిషనరీ పరిచర్య. తిరిగి ముందుకెళ్ళాలి. తిరిగినప్పుడే మనలో మనం అయిపోతుంది. ఇంకా నా ఇష్టమైన మార్గంలో వెళ్ళే వ్యక్తిని చంపుకొని తిరుగుతున్నాను. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని వైపు తిరగాలి. ఇందుకు ఈ సువార్త. ఆనాడు సువార్త ప్రకటించి అనేకులను ఎవరిని తయారు చేశారు? శిష్యులని. ఈరోజున శిష్యులను తయారు చేస్తున్నారండి. విశ్వాసులు తయారవుతున్నారు. శిష్యులు ఇక్కడ జన సమూహాలు ఆయనతో పాటు వెళుతున్నారు. వీరందరూ విశ్వాసులే, కానీ ప్రభు వారి తట్టు తిరిగి శిష్యులుగా మారడానికి ఉపదేశిస్తున్నారు. ఇంకొక మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఈ మాట అవిశ్వాసులు చెప్తున్నారా, నమ్మిన వారితో చెప్తున్నారా? నమ్మినవారు అంటే వీరు విశ్వాసం ఉన్నవారే. తనను నమ్మిన యూదులతోనే, అంటే నమ్మని వారితో కాదు, వారికే చెప్తున్నారు. మీరు నా వాక్యమందు నిజముగా నిలిచిన వారైతే శిష్యులు. అంటే ప్రభు వాక్యాన్ని నమ్మి అక్కడ ఏం చేసినారు? 30వ వచనం చదవండి. అవును, అంటే ఇక్కడ ప్రభునందు విశ్వాసం ఉంచారా లేదా? వీరు ప్రభుని విశ్వసించారు, ప్రభు మాటలే విన్నారు, ప్రభుని విశ్వసిస్తున్నారు. విశ్వసించిన వారితోనే ప్రభు కింది వచనంలో ఏం చెప్తున్నారు? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతోనే, తను నమ్మని వారితో కాదు ఈ మాట. ఇప్పుడు ఏదైతే అయిన మాటలు విని నువ్వు నమ్ముతున్నావో, ఈ రోజున నీతోనే ప్రభు చెప్తున్న మాట, నా వాక్యమందు నిలిచిన వారైతే. నా మాటను నమ్ముతున్నావు కరెక్టే, కానీ ఆ మాటలో నిలబడినప్పుడు నువ్వు తిరుగుతావు. ఇక ఆ వాక్యం బాగుందండి, మంచిగా నేను నమ్ముతున్నాను, బాగుందండి అని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, ఇప్పుడు తిరగడానికి, ఆ వాక్యంలో నిలవడానికి ఎవరైతే తీర్మానించుకుంటారో వారు నిజముగా ఎవరికి శిష్యులు? వారు నాకు శిష్యులు. ఇంకా ఈ లోకంలో నువ్వు ఆయనకే శిష్యుడివి. ఇంకా ఈ శిష్యత్వంలోనికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? బాప్తిసం ఎప్పుడండి? ఇప్పుడు ఉంది అస్సలు పోరాటం. ఇక్కడనే కొట్లాట ఉంటుంది. మరలా మేము బాప్తిసం తీసుకోవాలండి. హల్లెలూయా. బాప్తిస్మం ఒక్కటే. ఆ ఒక్క బాప్తిస్మంలో మారి తీసుకునేదా, మరణించి తీసుకునేదా? అది నాలో జరిగిందనే వారు నిశ్చయత కలిగిన వారు ఎంతమంది? నాలో అబద్ధం మరణించిందండి, నాలో తాగుడు మరణించింది, నాలో మోసం మరణించింది. ఇవన్నీ మరణించి మంచిగా ఉన్న వ్యక్తి నీవే కదా, ఇప్పుడు నీవే మరణించి తీసుకోవాలి. పౌలు గారు మంచివారే, ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా అనిందుడు, కానీ ఆయన మరలా బాప్తిసం తీసుకోవాలి. మంచివారే కానీ మరణములో పాలు పొందిన వారు కాదు. ఒక వ్యక్తి బాప్తిసానికి వస్తున్నప్పుడు శిష్యుడిగా మారిన నిశ్చయిత ఉంటేనే బాప్తిసం తీసుకోవాలి. మనకు బైబిల్లో శిష్యులుగా మారిన తర్వాతనే బాప్తిసం ఇవ్వమని ప్రభు ఆజ్ఞాపించారు. ఒక వ్యక్తి శిష్యుడిగా మారకుండానే బాప్తిసం తీసుకుంటే ఆ ఒకే బాప్తిస్మం అది వారిలో అయినట్ట కానట్ట?
నేను నమ్మి తీసుకున్నాను, కానీ నేను తిరిగి తీసుకోకుంటే బాప్తిసం అయినట్ట కానట్ట? వాక్య వెలుగు లెక్కలో అయినట్ట కానట్ట? తోమ తీసుకొచ్చినటువంటి పరిచర్య ప్రకారంగా ఒకటే బాప్తిస్మం. ఇప్పుడు మిషనరీ వారు కూడా తీసుకొచ్చిన బాప్తిస్మము ఉంది, నమ్మాలి, మారాలి. కానీ అందులో మరణము లేదు, తిరగడము లేదు. ఒకవేళ తిరగాలంటే ఎక్కడి నుంచి తిరగాలి? తమకిష్టమైన మార్గం. లోకానికంటే డేంజర్ ఎవరు? నేనే. నాకు ఇష్టమైన మార్గమే, దాని నుంచే నేనేం చేయాలి? ఇప్పుడు నేను అన్నిటి నుంచి తిరుగుతాను, కానీ నా ఇష్టమైన మార్గం నుంచి చంపు. ఒకవేళ నాకు ఇష్టమైన మార్గము అది పాపం కాకపోవచ్చు, అది మంచి పనులే కావచ్చు, కానీ నాకు ఇష్టమైన మార్గము అది మంచిదైనా చెడ్డదైనా నాకు ఇష్టమైన మార్గములో వెళ్ళడమే దోషం. మనందరి దోషములు ఇప్పుడు ఎవరి మీద ఉన్నాయి? క్రీస్తు. నువ్వు చాలా పాపం చేశావు కాబట్టి, దోషం చేశావు కాబట్టి క్రీస్తు మీద ఉన్నాయని లేదు అక్కడ. నీకు ఇష్టమైన మార్గంలో తొలగిపోయావు కాబట్టి మనందరి దోషములు ఇప్పుడు ఆయన మీద మోపబడ్డాయి. ఇప్పుడు దోషం అంటే ఏంటిది? నాకు ఇష్టమైన మార్గంలో వెళ్ళడమే. ఇప్పుడు నాకు ఇష్టమైన మార్గాన్ని వదిలిపెట్టకుండా నాలో ఉన్న కొన్ని తప్పులని, కొన్ని అలవాట్లని, కొన్ని పద్ధతులన్నీ విడిచిపెట్టి నేను బాప్తిసం తీసుకొని నేను ఇప్పుడు సంఘంలో ఆరాధిస్తున్నాను. ఇప్పుడు నేను నమ్మిన వ్యక్తినా, తిరిగిన వ్యక్తినా? ఒకవేళ తిరిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? నాకు ఇష్టమైన మార్గము హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నిద్రపోయేవారు ఉంటే హల్లెలూయా చెప్పండి. మీరంతా ఇంకా స్పృహలో లేరా? నిద్రపోయి ఉన్నారా? హల్లెలూయా. అందుకే దృష్టి పెట్టాలి. పౌలు చెప్పుచున్న మాటలు యందు లక్ష్యం ఉంచినప్పుడు అప్పుడు మీ రెస్పాన్స్ కరెక్ట్ ఉంటుంది. అందుకే ఎక్కడో విన్నట్టుగా బాప్తిసం రాగానే కొద్దిగా ఇక్కడ వాతావరణం చేంజ్ అయింది. అందుకే చెప్తున్నా. ఇంకా మిగతా విషయాలన్నీ ఓకే అయింది, కానీ బాప్తిసం దగ్గర రాగానే ఇంకా లోపల నుంచి అసలైన ప్రాచీన పురుషుడు లేవడం స్టార్ట్ అవుతుంది. అది నా ఆత్మలో నాకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను హల్లెలూయా. ఎందుకంటే ఒప్పుకోడు, ఆ స్వనీతి పరుడు లోపట ఉంటాడు. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై, అనగా క్రీస్తు యేసునందలి విశ్వాస మూలముగా దేవుని నీతి ఏదైతే నాలో బయలుపరచబడుతుందో దాని ద్వారా ఒక రోజున దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అది పౌలుకున్న గురి. తన ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు, తన అనుకున్నట్టుగా మారిన ప్రకారంగా కాదు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా కాదు, తన మనస్సాక్షిలో ఉన్న ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు, సిలువని గూర్చిన సువార్త ప్రకారంగా తను నీతిమంతులుగా మార్చబడాలి యొక్క గురి అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం అందరం నీతిమంతులమైతే యేసుక్రీస్తు రావడానికి అవకాశం దొరికేదా? లేదు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా మార్చబడని కారణాన్ని బట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని నీతిమంతులుగా మార్చే బాధ్యత ప్రభు తీసుకున్నారు. అందుకే మనం ఆయన దేవుని నీతి అగునట్లుగా పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. నీకు ఇష్టమైన నాకు ఇష్టమైన మార్గములో మనము తొలగిపోయి, మనం దోషములో ఉండి, మనం పాపములో ఉండి, మనము అనేకమైన పాప బంధకములో ఉండి, లోక ఆచారములో, లోక పద్ధతిలో, లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత శక్తి అధికారం కింద, ఆ పర్ద కింద ఉన్న మనల్ని విడిపించడానికి ఆ ప్రభు మన కోసం సిలువలో మరణించి ఇప్పుడు ఫలించడం స్టార్ట్ అయింది. ఆ ఫలించడానికే ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటున్నాడు. ఫలించే జనులకు తన రాజ్యం ఇవ్వబడుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఫలించాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు మారడానికి ఇష్టపడాలా, మరణించడానికా? నాకు ఇష్టమైన మార్గ విషయంలో నేను ఏం కావాలి? నా చిత్త విషయంలో, నా కోరికల విషయంలో, ఆచార విషయంలో ఇష్టమైన అందరికీ. కొందరికి చెప్పడానికి లోపటి నుంచి ఎంత ఆటంకం అవుతుందంటే పోరాటం నాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎవరు మరణిస్తారు తెలుసా? క్రీస్తు ప్రేమ బలవంతం చేసిన. ఆ ప్రేమ బలవంతం చేసింది అనుకోండి, మరణించడం ఈజీ. ఒకవేళ నా ప్రేమ నన్ను బలవంతం చేస్తే, భార్య ప్రేమ బలవంతం చేస్తే, పిల్లల ప్రేమ బలవంతం చేస్తే, భర్త ప్రేమ బలవంతం చేస్తే, బంధువుల ప్రేమ బలవంతం చేస్తే
నా కొరకు జీవిస్తా. కానీ ఒకవేళ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తే నా కొరకు నేను చనిపోయి ఎవరి కొరకు జీవిస్తేగా? ఆమేన్, హల్లెలూయా. మన మధ్యలో ఇప్పుడు ఎవరి ప్రేమ పని చేయాలండి? మరి క్రీస్తు ప్రేమ పని చేస్తే నువ్వు ఇంకా అలానే వెళ్తావా, తిరుగుతావా? మరి నిన్ను తిప్పే ప్రేమ నీలో ఉందా? హల్లెలూయా. ఈరోజు నా ప్రేమ నీకు బయలుపరచబడాలి. అవును, నన్ను తిప్పే ప్రేమ అది, నన్ను మార్చిన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమలో మార్పు లేదండి. ఇప్పుడు డబ్బు ఉంటే నిన్ను అందరు ప్రేమిస్తారు. ఆ డబ్బు పోయిన తర్వాత ఎవరన్నా ప్రేమిస్తారా? యోబు భార్యనే ప్రేమించలేదు, దేవుని దూషించి చావని చెప్తుంది. కానీ యోబు ధనవంతుడైనప్పుడు అట్లా మాట ఏమన్నా యూజ్ చేసిందా? ఏం యూజ్ చేయదు. అంటే ఇప్పుడు యోబుని ప్రేమిస్తుందా? యోబు ఉన్న డబ్బుని ప్రేమిస్తుందా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక పరిస్థితిని బట్టి కలిగే ప్రేమ కాదు, దేవుడు ఆయన నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఒక స్వనీతిలో జీవించే వ్యక్తివైనా, నువ్వు ఆచారంలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు యొక్క లోక సాంప్రదాయంలో ఉన్న వ్యక్తివైనా, నిన్ను ప్రేమించి నువ్వు పరిమళ వాసనగా ఉండునట్లుగా తన్ను తానే నీ కొరకు అర్పించుకున్నాడు. అవును ప్రభువా, నేను కూడా ఒక పరిమళ వాసనగా ఉండగోరుతున్నాను. నన్ను నేనే, గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చనిపోయిందో, నేను కూడా ఆ సిలువనే దానిలో ప్రభా నేను కూడా పాలు పొందుకొని నేను చనిపోయి ఇంకా నా విషయంలో, నా స్వనీతి విషయంలో, నా స్వార్థ విషయంలో, నా కోరికల విషయంలో, నా ఇష్టం ప్రకారంగా జీవించే నా సొంత మార్గ విషయంలో ఈ రోజు నుంచి నేను చనిపోయి ప్రభువా ఈరోజు నేను నీ వైపు తిరగడానికి నేను ఇష్టపడుతున్నాను. నన్ను తిప్పు ప్రభువా. హల్లెలూయా. నన్ను తిప్పు ప్రభువా. నేను తిప్పిన దేవుడు ఎప్పుడైతే నీ మనసుకు జీవార్థమైన మారు మనసు నీకు ఇస్తాడో అప్పుడు ఇంకా లోకం నీకు పెంటగా కనబడుతుంది. ఈ లోకంలో నీ జాబు కంటే దేవుడు ఉన్నతమైన వాడుగా కనబడతాడు. నీ జ్ఞానము కంటే దేవుడు ఉన్నతమైన వాడుగా కనబడతాడు. నీ చదువు కంటే దేవుడు ఉన్నతమైన వాడు కనబడతాడు. నీకున్న హోదా కంటే దేవుడు ఉన్నతమైన వాడుగా కనబడతాడు. నీకంటే దేవుడు ఉన్నతమైన వాడుగా నీలో కనబడతాడు. అందుకే ఆ యొక్క ఉజియా ఎప్పుడైతే మృతి పొందినాడో అప్పుడు దేవుని సింహాసనం అక్కడికి దిగి వచ్చింది. నీలో అనే నేను అనే ఉజియా ఎప్పుడైతే సిలువ వేయబడతాడో అప్పుడు దేవుని సింహాసనం నీలోనికి వస్తుంది. హల్లెలూయా. సింహాసనం రాకుండా ఆరాధన చేయొద్దు. రాజ్యం మారకుండా ఆరాధన, ఐగుప్తులో ఆరాధన చేయొద్దు. మోషేని పంపించింది ఐగుప్తులో కొత్తగా ఆరాధన స్టార్ట్ చేయమనా, ఐగుప్తు నుంచి విడిపించుమనా, ఫరో చేతి కింద ఉండమనా, ఫరో చేతి కింద నుంచి బయటికి తీసినాక ఆరాధన. మరి ఈ ఫరో ఎవరు? నేనే. నేను అనే ఫరో నుంచి నాకే విడుదల. నేను అనే ఫరో నుంచి నాకు, నువ్వు చావాలంటే నీలో ఉన్న ఫరో ఒప్పుకుంటున్నాడా? మళ్ళీ కొత్తగా జన్మించడానికి బాప్తిజం తీసుకోవాలి, శిష్యుడిగా మారంటే ఒప్పుకుంటున్నాడా? తిరుగు అంటే ఒప్పుకుంటాడా? నీ ఇష్టాన్ని చంపుకో అంటే ఫరో ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. కొట్లాడతారు లోపల. దేవుడు కూడా వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఈ ఫరో అంటే ఎవరో కాదు, నేనే. నా రాజ్యంలో ఉన్న నేనే ఫరో. ఈ ఫరో నుంచి నా ఆత్మకు విడుదల కావాలి. నా జ్యేష్ఠుని వెళ్ళనేమో. హల్లెలూయా. దేవునికి జ్యేష్ఠుల సంఘం నీ ఆత్మ. ఆ ఆత్మని దేవుడు విడిపించడానికి ఈ రోజున ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మ నీతో పోరాడుతున్నారు. నీలో ఉన్న నీ స్వయం అనే ఆ యొక్క ఫరో నుంచి నిన్ను విడిపించాలి. ఫరో కూడా కాంప్రమైజ్ చేస్తాడు. మీ గొర్రెలు మందరు ఇక్కడ ఉండాలి, మీరు వెళ్ళి ఆరాధించుకోండి, మీ పురుషులు మాత్రమే వెళ్ళండి, మొత్తం నా అండర్వేర్లో నుంచి ఎటు పోకుండానే ఆరాధించాలి. ఇది ఫరో. ఐగుప్తు రోజు నా అధికారం కింద నుంచి బయటికి పోవద్దు అంటే ఫరో ఇంకా చాలా కష్టమైపోతుంది కాబట్టి కొద్దిగా కాంప్రమైజ్కి వచ్చారు. కాంప్రమైజ్ జీవితాన్ని ప్రభు కోరడం లేదు. భూమి మీదకి నేను అగ్నివేయ వచ్చి తిని, నేను సమాధానం తీసుకొని రాలేదు, ఖడ్గానే తీసుకొని వచ్చినారు. లోపలికి వచ్చి నీలో ఉన్న నేను అనే ఫరోతో సర్దుబాటు చేసేవాడు కాదు ప్రభు. ఆ వ్యక్తిని చంపి ఆయన నీలో జీవించాలి. ఇది సత్యం. నన్ను మార్చడం సత్యమా, నేను మరణించడం సత్యమా? హల్లెలూయా. ఇప్పుడు ఫరో ఆరాధనకు అభ్యంతరపరిచాడా? చాలా కష్టమైపోతుంది, తెగుళ్ళు వస్తున్నాయి. కాబట్టి సరే, ఎందుకు మోషే, కొద్దిగా నీకు కాంప్రమైజ్ చేసుకుందాం, మనం సర్దుబాటు చేసుకుందాం. నువ్వన్నట్టే నువ్వు దేవుని ఆరాధించడానికే నీ ప్రజల్ని
ఫోన్ ఇస్తాను, కానీ నీ గొర్రెలు మందలు నీ మేకలు నీ భార్యలు అందరూ ఇక్కడ ఉండని, ఆ పురుషులు వెళ్ళి ఆరాధించుకొని రండి. అప్పుడు మోషే ఏమన్నారు, ఒక్క డెక్క కూడా విడిచిపెట్టాం. గుర్రానికి ఒక డెక్క ఉంటుంది కదా నడిచేటప్పుడు, ఆ డెక్కను కూడా మేము విడిచిపెట్టాం, మేము తీసుకొని పోవాలని. ఒక డెక్క కూడా విడిచిపెట్టాం. ఇంకా నీ ఆధీనంలో విడిచిపెట్టదేమీ లేదు. నేను మారితే పూర్తిగా నూతన సృష్టిగా మారిపోవాలి. పాతవన్నీ నాలో గతించిపోవాలి. నూతన సృష్టి. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్నవారు నూతన. ఇప్పుడు నా యందు ఉన్నవారు కాదు, నాలో నేను నా యందు ఉంటే నూతన సృష్టి కాదు. నా యందు నేనుంటే కొద్దిగా మారాను, కానీ అదే నా యందు నేను మరణించి నేను క్రీస్తునందు వచ్చినప్పుడు నేను ఒక నూతనమైన సృష్టిని. పాతవన్నీ గతించను, సమస్తమును నూతనమాయను. అక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తుని మరలా చూడరు. ఇదే రక్షణ. హల్లెలూయా. ఐగుప్తు స్వభావం అరణ్యములో ఉంది, కానీ అరణ్యములో ఫరోయే లేడు. అరణ్యములో ఫరో లేడు, కానీ ఆ యొక్క ఐగుప్తులో ఉన్న స్వభావం వీరిలో కనబడుతుంది. కూరగాయలు లేవు, దోసకాయలు లేవు, మాంసం లేదు అని ఆ స్వభావం మధ్య మధ్యలో వస్తుంది వారికి. కానీ అధికారి ఎవరు వారిపైన? దేవుడే. తన ప్రజల్ని గద్దెరెక్కల కింద మోసుకున్నాడు ఆయన. తన ప్రజల్ని తీసుకెళ్ళాడు. అక్కడ ఫరో అధికారం లేదు. అరణ్యములో దేవుడే అధికారిగా ఉండి వారికి మన్నానిచ్చాడు, వారికి మేఘస్తంభము ఇచ్చినారు, బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు, వారికి చెప్పులు కూడా అరగలేదు. ఈరోజు మనం చెప్పులు మారుస్తూనే ఉంటాం కదా, సంవత్సరంలో ఎన్ని చెప్పులు మారిపోతాయి, ఎక్కడెక్కడ దిగిపోతాయి. కానీ వారికి అది కూడా కాలేదు. వారి బట్టలు కూడా వారికి చేంజ్ చేయలేదు. హల్లెలూయా. ఎక్స్పైరీ డేట్ లేదంట, చెప్పులకు లేదు, వాడి డ్రెస్కి లేదు. ఎంత అద్భుతంగా దేవుడు వారిని నడిపించారు. హల్లెలూయా. వీరు ఎవరి అధికారం కింద ఉన్నారు? దేవుని అధికారం కింద. ఒక వ్యక్తి తన నుంచి తాను విడుదల పొందుకున్న తర్వాత తన పైన ఎవరి అధికారం ఉంది? ఇంకా ఒకవేళ నా నుంచి నేను విడుదల లేకుంటే సాతాను కాదు, నేనే సాతాను కంటే పెద్ద సాతాను. ప్రతిసారి మనం వెళ్ళి సాతాను మీద పడతాం. సాతాను అంటారు, అన్నీ వీళ్ళు చేస్తారు, నా పైన ఇస్తారు. వీళ్ళకి ఇష్టమైన మార్గంలో నడిచి కూడా సాతాను అంటారు. ఈ సాతాను కాదు. సాతాను మానవ తలంపుల వెనుక పనిచేసింది. సాతాను డైరెక్ట్గా పనిచేయడు. నీ మనస్తత్వాన్ని బట్టి సాతాను అధికారం చేస్తాడు. సాతాను డైరెక్ట్ అధికారం చేయడు. ఒకవేళ వానికి సాగిలా పడితే డైరెక్ట్ అధికారం చేస్తాడు. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు. ఎందుకనగా తను భద్రం చేసుకుంటున్నాడు కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నిన్ను నువ్వు భద్రం చేసుకో, నీలో ఉన్న ఆత్మని భద్రం చేసుకో, నీలో ఇచ్చిన దేవుని పరిశుద్ధతను భద్రం చేసుకో. దేవుడు ఇచ్చినటువంటి శిష్యుడిగా మార్చడానికి ఉన్న విశ్వాసంతో క్రీస్తు నీలో జీవించే విశ్వాసాన్ని భద్రం చేసుకో, నీ పరిశుద్ధతను భద్రం చేసుకో. వాడు నిన్ను ముట్టగలడా? ముట్టలేడు. ఆయన కంచెను దాటిపోయి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి నన్ను పాము గరవద్దంటే కంచె కొట్టు అని ఖచ్చితంగా ఏం చేస్తుంది? పాము గరుస్తుంది. సాతాను పాము కరిచిన వారు ఇప్పుడు ఎక్కడ చూశారు? మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తిన దాని వైపు నిదానించి చూసిన వారికి ఆ యొక్క విషయం వారిలో పని చేయలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి. నశించిపోతున్న మనందరికీ ఆ యొక్క సర్పం యొక్క బోధని బట్టి, ఆ సర్పం యొక్క దురాశను బట్టి, ఆ దురాశల చేత ఈడువబడి ఆ మోసకరమైన దురాశల వలన చెడిపోయిన ఆ ప్రాచీన వ్యక్తి ద్వారా ఆత్మలోను చనిపోతున్న నన్ను బ్రతికించడానికి ఆయన సిలువలో నా కోసము ఎత్తబడ్డారు. ఇప్పుడు ఆయన నిదానించి చూస్తున్నప్పుడు నాలో ఉన్న ఆ విషయం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ విషయం ఏంటో తెలుసా? ఎవరి కొరకు జీవించాలనే విషయం. సాతాను ప్రసంగములో ఎవరి కొరకు జీవించాలని ఉంది? ఈ ఫలం ఎవరి కొరకు తిను? దేవుని కొరకు తినమన్నదా? సాతాను తన కొరకు తినమన్నదా? నీ కొరకే తినమని చెప్పిందా? నీ కొరకే. ఈ పండు తింటే నీ కన్నులు తెరవబడతావు, నువ్వు మంచిగా అవుతావు, నువ్వు దేవతల వల్ల అవుతావు, నువ్వు సంథింగ్ అయిపోతావు అని చెప్పి. అంటే ఆ పండు ఇప్పుడు ఎవరి కోసం తిన్నది? తన కోసం. అంటే ఎవరి కోసం జీవించే మనసు వచ్చింది? సాతాను ప్రసంగంలో ఎవరి కోసం జీవించే మనసు ఉంటుంది? దేవుని ప్రసంగంలో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ప్రసంగించింది. ఆ ప్రసంగములో రొట్టె ఒకవేళ ఆయన తయారు చేసుకొని తింటే ఎవరి కోసం జీవిస్తాడు? తన కోసం.
కానీ దేవుని నోట వలన వచ్చు మాట వలన జీవించును. ఇది ఎవరి కోసం జీవించే మాట? ఈరోజున నీకున్న మాట. వాక్యాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు తిరుగుతామా తిరగమా? స్వరం విని ఏం చేయాలి? అటనే పోవాలా తిరగాల? నేను స్వరం వినుకుని అటనే పోతున్నా, అన్ని మీటింగ్లు వింటున్నా, అటనే పోతున్నా. ఇప్పుడు అట్లా పోయే ప్రసంగం కాదు ఇంకా. ప్రభా నీ స్వరం విన్నా, బాగుంది ప్రభా, రాసుకున్నా ప్రభా, నేను ముందుకెళ్ళి ఇంకా ఇది ప్రకటిస్తా ప్రభా. నువ్వు ప్రకటించడానికి ఇది ప్రకటించబడలేదు. సత్య వాక్యం వల్ల నేను మిమ్మల్ని కనడానికి ఈ సువార్త నేను ప్రకటిస్తున్నా. జన్మించి సాక్ష్యం ఇవ్వాలి. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చే ముందు ఏం చేయాలి? జన్మించాలి. కొత్తగా జన్మించిన తర్వాత సాక్ష్యం. అది భూమిలో పడి చచ్చిన తర్వాతనే ఫలాలు ఇవ్వడానికి లేవాలి, చావకుండా. హల్లెలూయా. అందుకే శిష్యుడిగా మారిన తర్వాతనే బాప్తిస్మము తీసుకోవాలి. హల్లెలూయా. రాసుకోవడం తప్పు కాదు, మరలా ధ్యానించుకో. కానీ ఇది ప్రసంగించడానికి కాదు, జన్మించడానికి ఈడ దేవుడు నీతో మాట్లాడుతున్నాను. కొద్దిగా నేర్చుకొని ప్రసంగించేది కాదు, జన్మించి నువ్వు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. అందుకే శిష్యులుగా చేయుడి అనే పరిచర్య తోమా మన ఇండియాకు ఫస్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మరుగున పడిన పరిచర్యని ఈ యొక్క మీటింగ్ ద్వారా ఏం చేస్తున్నాం? ఇది కొత్త బోధన, పాత బోధన? ఇది మనకి ఇన్ని రోజులు తెలియలేదు కనుక మనకేమనిపించింది? ఇది ఎందుకు కొత్తగా తీసుకొచ్చిరండి మా ఊరికి అని మీరు అనుకుంటవచ్చు. కానీ ఇది కొత్త బోధ కాదు, ఇది చాలా పాత బోధ. సువార్తను ప్రకటించే అనేకులను ఏం చేస్తున్నారు? శిష్యులుగా తయారు చేయాలి. వాక్యం విస్తరింపబడ్డప్పుడు ఎవరు తయారయ్యారు? శిష్యులు. అనేక జనులను ఏం చేయమన్నారు? శిష్యులుగా తయారైన తర్వాత ఏం చేయమన్నారు? బాప్తిసం ఇమ్మన్నారు. ఎవరు బాప్తిసం తీసుకోవాలి? శిష్యులు. ఇప్పుడు ఈ శిష్యత్వంలోనికి రావాలంటే కేవలం ఇంకా నమ్ముకుంటూ పోదామా? ఇప్పుడు తిరిగిదామా? ఎంతమందికి ఇష్టం ఉంది తిరగడానికి? ప్రభు హస్తం ఈ ప్రాంతంలో తోడై ఉండును గాక. ఇక్కడ వచ్చిన ఒక్కొక్క కుటుంబంతో, ఒక్కొక్క బిడ్డతో, చిన్నవారితో మొదలుకొని పెద్దవారితో అందరితోని ఈరోజున దేవుని హస్తం నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. ఆ హస్తం, ఆ బాహు ఎవరికైతే బయలుపరచబడిందో వారు దీన్ని నమ్మి ఇప్పుడు తిరగడం ప్రారంభించండి. రండి మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా. ప్రభు హస్తం మీకు ఈరోజు తోడుగా ఉండి ఈరోజున మిమ్మల్ని మార్చబోతున్నది. ఆ దేవుని హస్తం ఎప్పుడైతే ఏలియా పైన వచ్చినదో అప్పుడు ఆహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. నీ శరీరం పరిగెత్తుతుంది, దానికంటే ముందుగా నీ ఆత్మ పరిగెత్తాలి. నీ ఆత్మని ఈరోజున దేవుడు హల్లెలూయా హల్లెలూయా జీవమిచ్చి ఆ యొక్క శరీరము రథము లెక్క ఈ లోకం వైపు, లోకాశల వైపు, కోరికల వైపు పరిగెత్తుతున్న నీవు దానికంటే ఎక్కువగా నిన్ను పరిగెత్తింపజేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నమ్మేవారు కాదు, తిరగాలనుకున్న వారు మాత్రం ప్రార్థన చేయండి. మిగతా వారు నిద్రపోయినా పర్వాలేదు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఈరోజున పరిశుద్ధాత్మ కొందరిలో కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు హస్తం ఇక్కడ మన మధ్యలో తన కార్యం జరిగించబోతున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ హస్తం ఈ రోజున నిన్నే తలకిందులుగా చేస్తుంది. ఆ హస్తం నిన్ను, నీ జీవితాన్ని మొత్తం మార్చివేస్తుంది. ఆ యొక్క హస్తం తోడుగా ఉన్నప్పుడు నీవు ఆయన వైపు తిరిగిపోతావు. ఇక హల్లెలూయా. ప్రభువా నేను నమ్ముకుంటూ వెళ్ళిపోయాను, నేను ప్రసంగించుకుంటూ వెళ్ళిపోయాను, ఈరోజు నేను తిరిగి నూతనంగా జన్మించి నీకు నేను సాక్షిగా నిలబడతానయ్యా. హల్లెలూయా. నేను అనేక విషయాల వైపు నేను తిరిగిపోయాను. హల్లెలూయా. నాకు ఇష్టమైన మార్గంలో తిరిగి నేను దోషములో ఉన్నానయ్యా. హల్లెలూయా. ప్రభు నీ మీద దృష్టి ఉంచారు. ఆ జన సమూహాలు ఆయనతో వెళుతున్నప్పుడు కూడా ప్రభు వారి వైపు తిరిగి ప్రభు వారికి శిష్యులుగా మార్చే ఉపదేశాన్ని ఇస్తున్నారు. ఆయన మాటలు విని నమ్మిన వారితోనే నా వాక్యములో నిలిచితే మీరు నిజంగా శిష్యులు. ప్రభు ఈ ప్రాంతంలో అనేకులని తనకు శిష్యులుగా చేయడానికే ఈ సువార్త కూడికలని దేవుడు ఈ ప్రాంతంలో సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. నికోదేము ఒక కొత్తగా జన్మించిన వాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ మూలంగా పుట్టడానికి జీవార్థమైన మారు మనసుని కలుగజేసే పరిశుద్ధాత్మ దేవా ఈరోజు నా మధ్యలో పనిచేయి, నాలో పని చేయమని ఎవరు అడుగుతారో పరిశుద్ధాత్మ నాలో పని చేయాలి. హల్లెలూయా. జీవార్థమైన మారు మనసును కలుగజేసే, దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలుగజేసే పరిశుద్ధాత్మ మన మధ్యలో పని చేయాలి అని మనసు కలిగిన వారు తమ హృదయము, తమ నోరును తెరిచి ప్రార్థించండి. మిగతా వారు మౌనంగా ఉండండి. మన పరిశుద్ధాత్మ కార్యం జరగకపోయినా పర్వాలేదు, భక్తితో తృప్తి పడిన వారు మౌనంగా ఉండండి. కానీ జీవార్థమైన మారు మనసు కావాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కావాలని ఎవరైతే కోరుతున్నారో వారు మాత్రమే దయచేసి ప్రార్థించండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చిన్న మందనే దేవుడు తన చిన్న మంద భయపడకుడి అన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న మంద దైవ చిత్తానుసారమైన దుఃఖములో ఉన్న మంద.